సమస్త కీళ్లకు మూలం. ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన లాంటిది. అలాంటి శోధనలో పడిపోయాడు యూద. ఆయన ఏదో పేదల మీద ఆ దైవుడి కాదు, అవకాశం దొరికినప్పుడు కొంత దొంగిలించే కార్యక్రమం, కొన్ని పైసలు వెనకేసుకునే కార్యక్రమంలోనే ఉన్నాడే. కానీ ఇంత గొప్ప భాగ్యము పేతురు గారు చెప్పినట్లుగా తన చోటుకి వెళ్ళటానికి, తన చోటు ఎక్కడ? అపవాది దగ్గరికి వెళ్ళటానికి, అపవాది వాని ప్రతినిధులు పొందబోయే శిక్షకి వెళ్ళటానికి అక్కడికి ఎన్నుకున్నాడే. గాని క్రీస్తు పరిచర్య అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు అని పేతురు గారు చెప్తున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు ఒకసారి చూడండి, ఎంత భాగ్యాన్ని పోగొట్టుకున్నాడో. అపోస్తలుడైన పౌలు గారు అయితే అంటాడు, కొరింథీ రాసిన 2వ పత్రిక 4:7, ఆయనను ఆ బలాధిక్యము మామూలుదై కాకుండానట్లు దేవుని దయ ఉండినట్లు ఈ మంటిగట్టులో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ సువార్త పరిచర్య చేసే భాగ్యము దేవదూతలకు లేని భాగ్యము మంటిగట్టులో మనకుంటే ఈ గొప్ప భాగ్యాన్ని తను పోగొట్టుకున్నాడు. చాలా పోగొట్టుకున్నాడు, మామూలు విషయం కాదు. ఏ కాడికి భౌతికమైన భూ సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టాడు. యేసుప్రభు వారు ముందే చెప్పాడు, పరలోకం సంబంధం ధనము సమకూర్చుకోండి అని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో పరలోక ధనము సమకూర్చుకోండి, దాని మీద దృష్టి పెట్టండి. అపోస్తుల బోధ కూడా ఫోకస్ వారిదంతా పైనున్న వాటినే మీరు మనసు ఉంచండి, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచొద్దు. యూదా ఇస్కరియోతు భూ సంబంధమైన ధనం మీదే మనసు ఉంచేసి చేసింది ఒకటే పాపం. ఏంటి? 30 వెండి నాణాలకు యేసు ప్రభు వారిని అప్పగించటం. చేసింది ఒక పాపమే, కానీ 2 ఎగిరిపోయినాయి. 1 shot 2 birds అన్నట్టుగా ఒకటే పాపము 2 దీవెనలు బాగొట్టుకున్నాడు, 2 ఆశీర్వాదాలు బాగొట్టుకున్నాడు, పరిచర్య బాగొట్టుకున్నాడు, అపోస్తలత్వం బాగొట్టుకున్నాడు.